ఫ్రెండ్స్, అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయడమే భారతీయుడి నైజం. ఇదే మాటని మన రతన్ టాటా స్థాపించిన టాటా మోటార్స్ మరోసారి నిజం చేసి చూపించింది. పెట్రోల్ రేట్లు మండుతున్నాయి, డీజిల్ పొగతో ఊపిరాడడం లేదు, ఎలక్ట్రిక్ కార్లు కొనాలంటే లక్షలు ఖర్చవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో టాటా కంపెనీ ప్రపంచానికి ఒక అద్భుతాన్ని పరిచయం చేయబోతోంది. అదే నీళ్లతో నడిచే కారు, వాటర్ పవర్డ్ కారు ఇంజన్. అవును, మీరు విన్నది నిజమే. పెట్రోల్ వద్దు, డీజిల్ వద్దు, కరెంటు కూడా వద్దు. కేవలం ఒక బకెట్ నీళ్లుంటే చాలు, మీ కారు 100 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈ వార్త వినగానే చైనా బ్యాటరీ కంపెనీలకి గుండెపోటొచ్చింది. అమెరికా ఆయిల్ కంపెనీలకు నిద్ర పట్టడం లేదు. అసలు నీళ్లతో కారు ఎలా నడుస్తుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? ఇది నిజంగా సాధ్యమేనా లేక కేవలం ప్రచారమా? ఈ టెక్నాలజీ వస్తే ప్రపంచ రాజకీయాలు ఎలా మారిపోతాయి? ఈరోజు వీడియోలో టాటా సృష్టించిన ఈ సంచలనం వెనుకున్న అసలు నిజాల్ని, ఈ టెక్నాలజీ మన దేశ భవిష్యత్తును ఎలా మారుస్తుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. ఫ్రెండ్స్, ముందుగా ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థం చేసుకుందాం. నీటి ఫార్ములా మనందరికీ తెలుసు, H2O. అంటే ఇందులో 2 భాగాల హైడ్రోజన్, 1 భాగం ఆక్సిజన్ ఉంటాయి. టాటా ఇంజనీర్లు తయారు చేసిన ఈ కొత్త ఇంజిన్ ఏం చేస్తుందంటే, మనం ట్యాంకులో నీళ్లు పోయగానే ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ద్వారా ఆ నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడగొడుతుంది. హైడ్రోజన్ అనేది అత్యంత శక్తివంతమైన ఇంధనం. రాకెట్లను పంపడానికి కూడా ఇదే వాడతారు. ఆ హైడ్రోజన్ని మండించి దాని ద్వారా కారుని నడిపిస్తారు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, హైడ్రోజన్ని మనం బయట నుంచి నింపాల్సిన పని లేదు, ఖరీదైన సిలిండర్లు మోయాల్సిన పని లేదు. ఆన్ డిమాండ్, అంటే అప్పటికప్పుడు కారు లోపలే హైడ్రోజన్ తయారవుతుంది. దీన్నే HHO టెక్నాలజీ లేదా వాటర్ ఇంజెక్షన్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత సింపుల్ ఐడియా అమెరికా, జపాన్లకు రాలేదా అని. వచ్చింది, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకు? హైడ్రోజన్ నిల్వ. హైడ్రోజన్ని స్టోర్ చేయడం చాలా ప్రమాదకరం. చిన్న లీకేజీ ఉన్న బాంబులా పేలుతుంది. హీట్ మేనేజ్మెంట్. హైడ్రోజన్ మండితే విపరీతమైన వేడి పుడుతుంది, ఇంజన్ కరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ టాటా ఇక్కడే తన తెలివిని చూపించింది. టాటా ఇంజన్లో హైడ్రోజన్ నిల్వ ఉండదు, ఎంత కావాలో అంతే తయారవుతుంది. కాబట్టి పేలుడు భయం లేదు. వేడిని తగ్గించడానికి టాటా ఒక స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ వాడింది. నీరే ఇంధనంగా, నీరే కూలెంట్గా పనిచేస్తుంది. ఇదే టాటా సాధించిన బ్రేక్ త్రూ. ఈ వార్త వినగానే చైనా ఎందుకు భయపడుతోంది? ప్రస్తుతం ప్రపంచం ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళుతోంది. ఈ ఈవీలకు గుండెకాయ లాంటిది లిథియం అయాన్ బ్యాటరీ. ప్రపంచంలో 80% బ్యాటరీ మార్కెట్ చైనా చేతిలో ఉంది. లిథియం గనులన్నీ చైనా కంట్రోల్లో ఉన్నాయి. భారత్ ఈవీలు కొనాలన్నా చైనా మీద ఆధారపడాల్సిందే. కానీ టాటా వాటర్ కార్ వస్తే ఏమవుతుంది? ఖరీదైన బ్యాటరీ అవసరం లేదు, గంటలు గంటలు ఛార్జింగ్ పెట్టాల్సిన పని లేదు, చైనా మీద ఆధారపడాల్సిన అవసరం అసలే లేదు. జనం బ్యాటరీ కార్లు మానేసి వాటర్ కార్లు కొంటారు. దీంతో చైనా బ్యాటరీ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోతుంది. అందుకే చైనాకు చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు అమెరికా సంగతి చూద్దాం. అమెరికా బలం డాలర్ అయితే, ఆ డాలర్ బలం ఆయిల్. ప్రపంచం ఆయిల్ కొనడం ఆపేస్తే అమెరికా ఆధిపత్యం సగం పడిపోతుంది. టాటా వాటర్ కార్ సక్సెస్ అయితే భారత్, సౌదీ, రష్యా, అమెరికాల నుంచి ఆయిల్ కొనడం తగ్గిస్తుంది. మన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అమెరికా ఆయిల్ కంపెనీలైన ఎక్సాన్, చెవరాన్ నష్టపోతాయి. అమెరికాకి ఇది అస్సలు ఇష్టం ఉండదు. అందుకే చరిత్రలో ఎవరైనా వాటర్ కార్ కనిపెడితే వారిని మాయించేశారు. ఉదాహరణకు స్టాన్లీ మేయర్. కానీ టాటా అనేది ఒక చిన్న వ్యక్తి కాదు, ఒక దేశం నమ్మకం. టాటాని టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఈ టెక్నాలజీ వస్తే సామాన్యుడి జీవితం ఎలా మారుతుంది? రవాణా ఖర్చు. లారీలు, బస్సులు నీళ్లతో నడిస్తే రవాణా ఖర్చు 90% తగ్గుతుంది. ధరలు తగ్గుతాయి. రవాణా తగ్గితే కూరగాయల నుంచి సిమెంట్ వరకు అన్నీ చౌకవుతాయి. ద్రవ్యోల్బణం మాయమవుతుంది. రైతులకు వరం. డీజిల్ కోసం ₹1000 ఖర్చు చేసే రైతు ఇక పొలంలోని మోటార్ పంపును కూడా నీళ్లతో నడపచ్చు. వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఇది కేవలం కారు కాదు, భారత ఆర్థిక వ్యవస్థని $5 ట్రిలియన్ చేర్చే రాకెట్. భారత్లో అతిపెద్ద సమస్య కాలుష్యం. ఢిల్లీలో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. పెట్రోల్ కార్లు కార్బన్ మోనాక్సైడ్ వదులుతాయి. కానీ వాటర్ కార్ ఏం వదులుతుంది? కేవలం నీటి ఆవిరి మరియు స్వచ్ఛమైన ఆక్సిజన్. అవును, టాటా ఇంజన్ సైలెన్సర్ నుంచి వచ్చేది పొగ కాదు, ప్రాణవాయువు. అంటే రోడ్డు మీద ఎన్ని ఎక్కువ కార్లు తిరిగితే గాలి అంత శుభ్రపడుతుంది. ఇది కదా అసలైన గ్రీన్ రెవల్యూషన్. యుద్ధ సమయంలో మన ట్యాంకులు, ట్రక్కులు నడవాలంటే డీజిల్ కావాలి. శత్రువు మన ఆయిల్ డిపోల్ని పేల్చేస్తే మన ఆర్మీ ఆగిపోతుంది. కానీ వాటర్ ఇంజిన్ ఉంటే హిమాలయాల్లో ఉండే నది నీళ్లు పోసిన ట్యాంకు నడుస్తుంది. రాజస్థాన్ ఎడారిలో ఉండే బావి నీళ్లు పోసిన ట్రక్కు నడుస్తుంది. మన సైన్యం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఇది భారత రక్షణ రంగాన్ని అజేయంగా మారుస్తుంది. చివరిగా చాలామందికి వచ్చే సందేహం, ఇది నిజంగా వస్తుందా? టాటా దీనిపై చాలా సీరియస్గా రీసెర్చ్ చేస్తోంది. ఇప్పటికే ప్రోటోటైప్స్ టెస్టింగ్లో ఉన్నాయి.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులు ఇప్పటికే టాటా రోడ్ల మీదకి తెచ్చింది. దానికి నెక్స్ట్ స్టెప్పే ఈ వాటర్ ఇంజన్. ఇది రాత్రికి రాత్రే రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే టాటా మాటిస్తే అది శిలాశాసనం. రతన్ టాటా గారి కల ప్రతి భారతీయుడికి చౌకైన సురక్షితమైన ప్రయాణం. నానోతో ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాటర్ కారుతో చరిత్ర సృష్టించబోతున్నారు. చాలా మందికి ఒక భయం ఉంటుంది, హైడ్రోజన్ బాంబులా పేలుతుంది కదా, మరి కారులో హైడ్రోజన్ ఉంటే ప్రమాదం కాదా అని. ఇది చాలా సహజమైన ప్రశ్న, కానీ టాటా దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొంది. మామూలుగా సిలిండర్లో హైడ్రోజన్ నిల్వ ఉంటేనే పేలుడు ప్రమాదం ఉంటుంది, కానీ టాటా టెక్నాలజీలో హైడ్రోజన్ ఎక్కడా నిల్వ ఉండదు. మీరు యాక్సెలరేటర్ ఇచ్చినప్పుడు మాత్రమే మిల్లీ సెకండ్స్లో నీరు విడిపోయి హైడ్రోజన్ తయారవుతుంది. వెంటనే ఇంజిన్లోకి వెళ్లి మండిపోతుంది. అంటే ఒకవేళ యాక్సిడెంట్ జరిగి కారు పగిలిపోయినా అందులో పేలడానికి హైడ్రోజన్ ఉండదు, కేవలం నీళ్లు మాత్రమే బయటకొస్తాయి. ఇది పెట్రోల్ కారు కంటే, లిథియం బ్యాటరీ కారు కంటే 100 రెట్లు సురక్షితం. ఎందుకంటే పెట్రోల్ ట్యాంక్ పేలొచ్చు, ఈవీ బ్యాటరీ మంటలు అంటుకోవచ్చు, కానీ నీళ్లు మంటల్ని ఆర్పేస్తాయి. మిత్రులారా, ఈ టెక్నాలజీ కేవలం భారత్కు మాత్రమే కాదు, అరబ్ దేశాలకు అంటే సౌదీ, యుఏఈ, ఖతార్ కూడా ఒక హెచ్చరిక. వారి ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురు మీదే నడుస్తుంది. భారత్ వాటర్ కార్ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేస్తే ఆఫ్రికా, ఆసియా దేశాలు కూడా దీన్నే ఫాలో అవుతాయి. అప్పుడు బ్లాక్ గోల్డ్ అంటే చమురు విలువ పడిపోతుంది, నీటికి బ్లూ గోల్డ్ అని పేరొస్తుంది. అందుకే ఈ దేశాలు కూడా ఇప్పుడు హైడ్రోజన్ టెక్నాలజీ వైపు చూస్తున్నాయి. కానీ టాటా వారికంటే ముందే రేసులో ఉంది. భారత్ ఇప్పుడు ఎనర్జీ ఇంపోర్టర్ నుంచి టెక్నాలజీ ఎక్స్పోర్టర్గా మారబోతోంది. మనం చమురు కొనడం మానేసి ప్రపంచానికి ఇంజన్లు అమ్ముతాం. ఇప్పుడు అసలు విషయం, ఈ కారు ధర ఎంత ఉంటుంది? సాధారణ ఎలక్ట్రిక్ కారు కొనాలంటే కనీసం 10 నుంచి 15 లక్షలు కావాలి. ఎందుకంటే అందులో సగం ధర బ్యాటరీదే. కానీ టాటా వాటర్ కారులో ఖరీదైన బ్యాటరీ లేదు. ఇది సాధారణ పెట్రోల్ ఇంజిన్ లాగే ఉంటుంది, చిన్న మార్పులతో. కాబట్టి దీని ధర కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా 5 నుంచి 8 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, పాత పెట్రోల్ కార్లను కూడా ఈ టెక్నాలజీతో మార్చుకునే అవకాశం భవిష్యత్తులో రావచ్చు. ఒకవేళ ఇదే జరిగితే మీ పాత ఆల్టో లేదా స్విఫ్ట్ కారులో కూడా నీళ్లు పోసి నడిపించే రోజులు వస్తాయి. టాటా కేవలం కొత్త కార్లు అమ్మడం మాత్రమే కాదు, ఉన్న కార్లను కూడా మార్చాలని ప్లాన్ చేస్తోంది. ఇది నిజమైతే భారత రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవడం ఖాయం, కానీ కాలుష్యం మాత్రం ఉండదు. ఊహించుకోండి, 2030 నాటికి మన రోడ్లు ఎలా ఉంటాయో. పెట్రోల్ బంకుల స్థానంలో వాటర్ స్టేషన్స్ వస్తాయి. అక్కడ లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు కాదు, లీటర్ నీళ్లు 20 రూపాయలకు దొరుకుతాయి. లేదా ఇంట్లోనే ఆర్వో వాటర్ పట్టుకుని కారులో పోసుకోవచ్చు. సముద్రం నీళ్లను కూడా వాడే టెక్నాలజీ వస్తే మనకు ఇంధనం ఉచితం అయిపోతుంది. టాటా కేవలం ఒక ప్రొడక్ట్ తయారు చేయడం లేదు, ఒక ఎకోసిస్టమ్ తయారు చేస్తోంది. జపాన్ వాళ్ళు టయోటా మిరాయ్తో హైడ్రోజన్ కారు తెచ్చారు, కానీ అది ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే హైడ్రోజన్ దొరకదు. కానీ టాటా నీటినే ఇంధనంగా మార్చింది కాబట్టి ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో ఫోర్డ్ కార్ని కనిపెట్టినప్పుడు ఎంత పెద్ద మార్పు వచ్చిందో, ఇప్పుడు టాటా వాటర్ కారుతో అంతకంటే పెద్ద మార్పు రాబోతోంది. మీరేమంటారు ఫ్రెండ్స్? టాటా ఈ కార్ని త్వరగా మార్కెట్లోకి తేవాలా? ఇదొస్తే మీరు కొంటారా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్, జై టాటా అని టైప్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియచేయడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన టెక్నాలజీ మరియు పొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.